గతం అండి సంవత్సరం కూడా అవ్వలేదు. ఓకే. రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణల మీద మొత్తం మొదట ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. అదే మీరు అంత గట్టిగా అడిగితే భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. చెప్పండి. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 years అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. కాబట్టి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్లో ఉన్న తర్వాత నుంచి ఒకరి రిలేషన్స్లో ఉన్నామండి. కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్లీ బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి. అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. నేను ఇప్పుడు కూడా సార్ మీతో రిలేషన్లో చాలా కారణాలు ఉన్నాయండి. మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. సరే, నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఇప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా,